పోయిన సంవత్సరం 10-15 కోట్లు రికవరీ చేస్తే నాకు తెలిసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈసారి 100కు పైగా కోట్లను రికవరీ చేసి సైబర్ క్రైమ్ బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు డ్రగ్స్ కూడా గత 10 సంవత్సరాలుగా విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, కోకైన్, హెరాయిన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ ఈ తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. అందుకే టీజీ న్యాబ్ని ప్రత్యేకంగా బలోపేతం చేయడమే కాదు, ఒక డీజీపీ స్థాయి అధికారిని నియమించడం ద్వారా పూర్తి స్థాయిలో సిబ్బందిని వందలలో ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్, ప్రత్యేకమైన అన్ని వసతులు ఇవ్వడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి వినియోగదారులు, గంజాయి అమ్మకందారులు లేదా కొకైన్, హెరాయిన్ వినియోగదారులు, అమ్మకందారులు ఈరోజు వాళ్ళను భయపెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోకి రావాలి అనంటే ఒక్కడికి 100 సార్లు ఆలోచన చేసుకునే విధంగా ఈరోజు మన సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంకా సరిపోదు. ఈ వ్యసనం కాలేజీల్లోనే కాదు స్కూళ్ళలో కూడా పాకే ప్రమాదం ఉన్నది. ఈరోజు మనం ఎంత గొప్ప విజయం సాధించినా, మనం ఎంత అభివృద్ధి చెందినా మన పిల్లలు వ్యసనాలకు బానిసలై, మరి ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనాలకు మన పిల్లలు బానిసలైతే ఈ సమాజానికి తీరని అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. తెలంగాణ ప్రతిష్ట మసక బారొద్దు అనంటే హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతాలలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాల పేరు వినిపించకూడదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందిగా, అదేవిధంగా స్కూల్స్, కాలేజీల్లో కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఎక్కడైనా స్కూల్స్, కాలేజీలో ఈ డ్రగ్స్ రిలేటెడ్ కేసులు వస్తే భవిష్యత్తులో యజమానులను కూడా బాధ్యత చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఫిజికల్ డైరెక్టర్స్ని ఏ విధంగా నియమించుకుంటున్నారో లేదా సబ్జెక్ట్ టీచర్స్ని ఏ విధంగా నియమించుకుంటున్నారో ఈ డ్రగ్స్ రిలేటెడ్ విషయాలను కూడా గుర్తించడానికి స్కూల్స్ అండ్ కాలేజెస్ ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాళ్ళను ఆ కళాశాలలో నియామకాలు చేపట్టాలి, ఆ స్కూళ్ళలో చర్యలు చేపట్టాలి. ఎందుకంటే పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పును గుర్తించాల్సిన బాధ్యత స్కూల్స్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ మీద ఉన్నది. వాళ్ళకి పాఠాలు చెప్పడమే కాదు, మీరు తీసుకుంటున్న ఫీజులు పిల్లలని క్రమశిక్షణతో ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా ఉన్నది. అందుకే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు నేను ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిన. స్కూల్స్ అండ్ కాలేజీల యాజమాన్యాలను పిలిపించి వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సులాగా పెట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రభుత్వం యొక్క ఆలోచనను వాళ్ళకు చెప్పండి. వాళ్ళు ప్రభుత్వం యొక్క ఆలోచనలకు సహకరించి ముందుకు పోకపోతే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. సత్ఫలితాలను సాధిస్తున్నాం, కానీ ఇది సరిపోదు. డ్రగ్స్ అండ్ గంజాయి లాంటి కేసుల్లో శిక్ష పడేది చాలా తక్కువగా ఉన్నది సక్సెస్ రేషియో. దీనికోసం ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థను, అదేవిధంగా న్యాయవాదులను, సుశిక్షితులైన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను మీరు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 4-5 సంవత్సరాల తర్వాత మీరు నమోదు చేస్తున్న కేసులు వీగిపోతున్నాయి. న్యాయస్థానాలలో శిక్ష విధించే విధంగా చర్యలు చేపట్టడంలో కొంత వెనుకబడుతున్నాం. కాబట్టి అందుకే అధికారులతో మాట్లాడిన నేను తర్వాత సమీక్ష చేస్తా చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులతో. వీటి కోసం ఏదైనా స్పెషల్ కోర్ట్స్ పెట్టడం ద్వారా ప్రత్యేకమైన కోర్టులను పెట్టి వితిన్ 6 monthsలోనే ఈ డ్రగ్స్ అండ్ రిలేటెడ్ కేసులన్నిటిని కూడా, సైబర్ క్రైమ్ కేసులను కూడా చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు కూడా ఈరోజు చేపట్టాలనుకుంటున్నాం.